ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की. ఈ రోజు యూదులకు లాస్ట్ ఆఖరి రాజైన సిద్కియా గురించి నేర్చుకోబోతున్నాం. आज हम यहूदा का लास्ट आखिरी राजा सिदकिय्याह के बारे में सीखने वाले हैं. యూదులకు ఈయన 20వ రాజు. ये यहूदा का 20वां राजा है. ఈయన గురించి మనం ఆలోచన చేస్తే इसके बारे में हम विचार करने से రెండో రాజుల గ్రంథం 24వ అధ్యాయము दूसरा राजा इसका 24 अध्याय 18వ వచనం నుంచి 18 वचन से రెండో రాజుల గ్రంథం 25వ అధ్యాయం నుంచి दूसरा राजा इसका 25 अध्याय से 7వ వచనం వరకు 7वें वचन तक. అదే విధంగా उसी प्रकार से రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 36వ అధ్యాయము 36 अध्याय 11వ వచనం నుంచి 11 वचन से 21వ వచనం వరకు 21वें वचन तक. ఇవన్నీ మనము చదివినట్లయితే ఈ సిద్కియా గురించి అక్కడ వ్రాయబడి ఉంది. ये सारे पढ़ने से वापस सिदकिय्याह के बारे में लिखे हैं. హల్లెలూయా. हालेलुया. ఈయన పరిపాలన మనము సమయంలో ఆలోచన చేస్తే अगर हम इसके राज्यकाल को विचार करेंगे तो BC క్రీస్తు పూర్వము BC मसीह के पहले 597 సంవత్సరం నుంచి 597 साल से 586 సంవత్సరం వరకు 586 साल तक దేవుడా 21 సంవత్సర వయసులో ఈయన సింహాసనం ఎక్కి प्रिय परमेश्वर की संतान 21वें वर्ष में ये सिंहासन पर चढ़कर 11 సంవత్సరాలైన యూదులను పరిపాలన చేశాడు. 11 साल तक ये यहूदा पर राज करता रहा. తండ్రి పేరు యోషియా, उसके पिता का नाम ओशिया, తల్లి పేరు హముటాలు. उसकी माता का नाम हमुताल. హల్లెలూయా. हालेलुया. ఏ విధంగా ఈయన గురించి మనము చదువుతున్నాం, చూస్తున్నాం. इस तरह से हम इसके बारे में देख सकते हैं. వాక్యంలో రాయబడి ఉంది, वचन में लिखा है యెహోయాకీనును బబులోను సామ్రాజ్య చక్రవర్తి నెబుకద్నెజరు బందీగా తీసుకుపోయిన తర్వాత जब यहोयाकीन को बबुलोन साम्राज्य का नेबुकदनेस्सर ने ले गया तब అప్పుడు యూదుల మీద యెరూషలేం మీద ఈయన సిద్కియా రాజుగా ఎన్నుకోబడ్డాడు. तब यहूदा और यरूशलेम में ये सिदकिय्याह राजा जैसे नियुक्त किया गया. ఈయన యూదులకు ఆఖరి రాజు. ये यहूदा का लास्ट राजा है. హల్లెలూయా. हालेलुया. సిద్కియా ప్రారంభించినప్పుడు सिदकिय्याह जब शुरुआत किया, దేవుడరా ఈయన గురించి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. प्रिय परमेश्वर की संतान इसके बारे में स्पष्ट रीति से वचन कहता है. ఈయన దేవుని దృష్టికి అట చెడుతనముగా నడిచాడు అని వాక్యం సెలవిస్తున్నది. ये यहोवा के दृष्टि में बुरा चलता था करके वचन में लिखा है. సిద్కియా అనే మాటకు అర్థం ఏంటిది అంటే सिदकिय्याह नाम का अर्थ क्या है कहने से యెహోవా నీతి అని అర్థము. यहोवा धर्म करके अर्थ है. యెహోవా నీతి అని అర్థము. यहोवा का धर्म करके इसका अर्थ है. పేరులో నీతి ఉన్నది కానీ नाम में तो धर्म है लेकिन జీవితంలో నీతి లేదు. उसके जीवन में धर्म नहीं है. హల్లెలూయా. हालेलुया. పేరులో యెహోవా ఉన్నాడు కానీ नाम में तो यहोवा है लेकिन జీవితంలో లేడు. इसके जीवन में नहीं है. దేవులరా ఇష్టానుసారముగా నడుచుకుంటున్న వ్యక్తి, प्रिय परमेश्वर की संतान खुद की इच्छा से चलने वाला व्यक्ति, దేవుని బిడ్డరా దేవునికి చెడుతనముగా నడుస్తున్న వ్యక్తి, प्रिय परमेश्वर की संतान परमेश्वर के दृष्टि में बुरा चलने वाला व्यक्ति. దేవుని బిడ్డరా వాక్యం రాయబడిన దేవుడు ప్రేమించాడట. प्रिय परमेश्वर की संतान वचन में लिखा है परमेश्वर ने प्रेम किया. దేవుడు ప్రేమించి వాక్యం సెలవిస్తున్నది ఇతని దగ్గరికి ప్రవక్త అయిన ఇర్మియాను పంపించాడట. परमेश्वर प्रेम करके इसके पास भविष्यवक्ता इर्मिया को भेजते हैं. ఇర్మియాను ఎందుకు పంపించాడు అంటే इर्मिया को क्यों भेजा कहने से ఇర్మియా నా మాటలు అతనికి ప్రకటించగా అతని జీవితంలో కార్యం జరిగి అతను మారు మనసు పొంది సరిచేయబడాలి అని చెప్పేసి దేవుడు ఇర్మియాను పంపించాడు. इर्मिया अगर मेरी बातें बताने से वो अपने बुरी मार्ग को छोड़कर अच्छी मार्ग पर चलेगा करके परमेश्वर उसे इर्मिया उसके पास भेजता है. ఇర్మియా వెళ్ళి అతనికి సందేశం ఇచ్చాడు. इर्मिया जाकर उसे संदेश देता है. కానీ వాక్యంలో రాయబడి ఉంది, लेकिन वचन में लिखा है సిద్కియా తన్ను తాను తగ్గించుకోకుండా सिदकिय्याह अपने आप को नम्र नहीं करते हुए ఆ ప్రవక్త అయిన ఇర్మియా చెప్పిన మాటలు త్రోసివేశాడు. भविष्यवक्ता इर्मिया की बातों को इनकार करता है. త్రోసివేశాడు. इनकार करता है. అతడు ఎన్నిసార్లు చెప్పినా కూడా అతని మాట మీద లక్ష్యం పెట్టలేదు. कितने बार बताने से भी उसके बात पर इसने ध्यान नहीं दिया. హల్లెలూయా. हालेलुया. దేవులారా ఈ విధంగా ఇతని జీవిత ప్రారంభ దశను మనం చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान इस प्रकार से हम इसके स्टार्टिंग के दशा को देख सकते हैं. వాక్యంలో రాయబడి ఉంది, वचन में लिखा है హెబ్రీలకు రాసిన పత్రిక इब्रानियों 12వ అధ్యాయం 12 अध्याय 5 వచనం నుంచి 11 వచనాలు చదువుకుందాం. 5 वचन से 11 वचन तक पढ़ेंगे.
और तुम उस उपदेश को जो तुमको पुत्रों के समान दिया जाता है भूल न गए हो। हे मेरे पुत्र, प्रभु की ताड़ना को हल्की बात न जान, और जब वह तुझे घुटके तो साहस न छोड़, क्योंकि प्रभु जिससे प्रेम करता है उसकी ताड़ना भी करता है, और जिसे पुत्र बना लेता है उसको कोड़े भी लगाता है। तुम दुख को ताड़ना समझकर सह लो, परमेश्वर तुम्हें पुत्र जानकर तुम्हारे साथ बर्ताव करता है। वह कौन सा पुत्र है जिसकी ताड़ना पिता नहीं करता? यदि वह ताड़ना जिससे भावी सब होते हैं तुम्हारी नहीं हुई तो तुम पुत्र नहीं, पर व्यभिचारी की संतान ठहरे। फिर जबकि हमारे शारीरिक पिता की हमारी ताड़ना किया करते हैं तो हमने उसका आदर किया, तो क्या आत्माओं के पिता के और भी अधीन न रहें जिससे हम जीवित रहें? वे तो अपनी अपनी समझ के अनुसार थोड़े दिनों के लिए ताड़ना करते थे, पर वह तो हमारे लाभ के लिए करता है कि हम भी उसकी पवित्रता के भागी हो जाए। वर्तमान के हर एक प्रकार की ताड़ना आनंद की नहीं पर शोक ही की बात दिखाई पड़ती है, तो भी जो उसको सहते सहते पक्के हो जाते हैं वे बाद में उन्हें चैन के साथ धर्म का प्रतिफल मिलता है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా हालेलुया। దేవుళ్ళరా ఇక్కడ స్పష్టంగా వాక్యం సెలవిస్తున్నది। प्रिय परमेश्वर की संतान यहाँ पर स्पष्ट रीति से वचन कहता है। మీ అందరి తెలుసు మనము యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన వారు। आप सभी को पता है हम यीशु मसीह के द्वारा उद्धार पाए हुए हैं। ఈ రోజు మనము బ్రతికున్నామంటే నిజంగా దేవుని యొక్క కృప ఉన్నది। आज हम जीवित हैं तो सचमुच परमेश्वर का अनुग्रह है। మనం ఆత్మీయంగా రాజులము యాజకులము దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధ జనాంగమై ఉన్నాం। हम आत्मिक राजा याजक और पवित्र परमेश्वर के चुने हुए जन हैं। దేవుడు మనందరినీ ప్రేమించి దేవుడులారా దేవుడు ఆ మహాకృపను బట్టి మనము ఈ రోజు ఒక్కొక్కరము ఒక్కొక్క మార్గంలో ప్రభు యొక్క సేవను చేస్తున్నాం। परमेश्वर के उस महान कृपा के द्वारा हम अपने अपने मार्ग पर एक एक प्रकार के अनुसार परमेश्वर की सेवा कर रहे हैं। హల్లెలూయా। हालेलुया। కానీ ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి। लेकिन एक बार अपने आप को हमें परखना है। మరి మనము ఎలా మన ఇష్టానుసారంగా చేస్తున్నామా దేవుని ఇష్టానుసారంగా చేస్తున్నామా? क्या हम अपनी इच्छा के अनुसार कर रहे हैं या परमेश्वर की इच्छा के अनुसार? చాలా మంది దేవుళ్ళరా సొంత ఇష్టాలను నెరవేర్చు వారిగా ఉన్నట్టుగా మనము ఈ రాజులను చూస్తున్నాం। बहुत से लोग अपनी खुद की इच्छा के अनुसार थे करके इस राजाओं के बारे में हम చాలా देखते మంది हैं। దేవుని దుఃఖపరిచారు। बहुत से लोग परमेश्वर को दुखी किए। సగానికి సగం మంది ఎక్కువ శాతం దేవుళ్ళ చెడుతనము నడిచారు, చెడ్డవారు అని చెప్పేసి మనం చూస్తున్నాం। बहुत से लोग उसमें से आधे लोग बुरे थे करके हमने देखा। ఎంత సిగ్గుకరమైన విషయం కావచ్చు, ये कितनी लज्जा की बात होगी, ఎంత దుఃఖకరమైన విషయం కావచ్చు, कितनी दुख की बात होगी। దేవుడు ఎంత దుఃఖపడ్డాడు కావచ్చు, परमेश्वर कितना दुखी हुआ होगा, దేవుడు ఎంత సంతాపం నొందాడు కావచ్చు। परमेश्वर ने कितना संताप किया होगा। హల్లెలూయా। हालेलुया। ఒకసారి మనం ఆలోచన చేయాలి। एक बार हमें विचार करना है। చూడండి, దేవుడు తను ప్రేమించి వీళ్ళు రాజ్యం అనేది పరిపాలన అనేది సరైన మార్గం నడిపించబడాలి అని చెప్పేసి దేవుడు ఒక్కొక్క రాజును ఎన్నుకుంటూ రాజ్యం నడిపిస్తూ వచ్చాడు। परमेश्वर प्रेम करके वो अच्छे मार्ग पर चलने चाहिए, लोगों को अच्छा सिखाने वाला रहना चाहिए करके एक एक राजा को नियुक्त करता गया। కానీ దేవుడు ఈ సిద్కియా నాట చెడుతనముగా నడిచాడని వాక్యం సెలవిస్తున్నది। लेकिन सिदकिय्याह बुरी मार्ग पर चलता था करके वचन में लिखा है। అయినా కూడా దేవుడు ప్రేమించి ప్రవక్తను పంపించాడు। फिर भी परमेश्वर प्रेम करके भविष्यवक्ता को भेजते కానీ हैं, ప్రవక్త చెప్పిన మాట కూడా ఈయన వినలేదు। लेकिन भविष्यवक्ता की बात भी ये नहीं सुना। ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో రాయబడి ఉంది, अभी हमने जो वचन पढ़ा उसमें लिखा है, మనను ప్రేమించేటోడు గద్దిస్తాడు, हमें प्रेम करने वाला ही हमें ताड़ना देता है, మనలో ప్రేమించేవాడే హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు। हमें प्रेम करने वाला ही हमें बताता है, बुद्धि सिखाता है। కనుక శిక్షను అనేది కుమారుడు నువ్వు తృణీకరించకూడదు इसीलिए शिक्षा आपको नहीं तुच्छ जानना है। అని దేవుడి వాక్యంలో మనం చదివాము। ऐसे करके हमने परमेश्वर के वचन में पढ़ा। మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? तो हमारे जीवन किस प्रकार से है? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, आप यीशु मसीह पर विश्वास करते हो, నువ్వు చెప్పిన మాట వినే స్వభావం నీకున్నదా? మరి आपको जो बताते हैं वो सुनने का स्वभाव है क्या? దేవుడరా గర్వం అనేది మనసులో प्रिय ఉండకూడదు, परमेश्वर की संतान घमंड मनुष्य के अंदर नहीं रहना चाहिए, అహంకారము మనసులో ఉండకూడదు, मनुष्य के अंदर नहीं रहना चाहिए। దేవుడు ఒక మొండితనం అనేది కూడా మనసులో ఉండకూడదు। प्रिय परमेश्वर की
संतन कठिन स्वभाव भी मनुष्य के अंदर नहीं रहना चाहिए। అలాంటి జీవితము క్రైస్తవ జీవితములు అనేటి అవి వ్యర్థమైనవి. ये ऐसे जीवन मसीह जीवन में व्यर्थ जीवन है। అది ఆత్మీయ జీవితానికి వ్యతిరేకమైన స్వభావాలు. ये आत्मिक जीवन के विरोध में स्वभाव है। అది దేవుని ఎదుట అలాంటి బిజినెస్ అనేటి దందాలు అనేది నడవై. परमेश्वर के पास ऐसे बिजनेस नहीं चलते। హల్లెలూయా. हालेलुया। అవి దేవుడు మెచ్చుకోడు. ऐसे स्वभाव को परमेश्वर नहीं ప్రతి चाहता। దానికి నువ్వు తల వంచాలి దేవుని వాక్యానికి. हर एक बात को परमेश्वर के वचन को आपको सिर झुकाना है। నువ్వు వాక్యాన్ని స్వీకరించాలి. आपको वचन को स्वीकार करना है। పెద్దలు చెప్పినప్పుడు నువ్వు వినాలి. बड़े लोग बताते तब आपको सुनना है। పెద్దలు చెప్పినప్పుడు తప్పకుండా దాని మీద మనసు పెట్టాలి. बड़े लोग जब बताते सचमुच हमें उसके ऊपर मन लगाना है। వాళ్ళు చెప్తారు వాళ్ళది వాళ్ళకు నాది నాకా అని చెప్పేసి నువ్వు చేయొద్దు. वो बताते वो उनका है और मेरा मेरा है करके आपको नहीं करना है। పరలోకం అనేది నీ అయ్య సొమ్ము కాదు. स्वर्ग आपके पिता का नहीं है। ఎందుకు అది పరలోకమందున తండ్రి సొమ్మై ఉన్నది. वो स्वर्ग में रहने वाले पिता का है। ఆయన పక్షపాతి కాదు. वो पक्षपात नहीं करता। నువ్వు ఎన్ని చేసినా నేను పరలోకం అనే పోతా అనుకుంటే అది నీ అజ్ఞానం. मैं कितना भी करने से स्वर्ग में जाऊंगा करके कहने से वो आपका अज्ञान है। దేవుడు పర్మిషన్ ఇయ్యాడు. परमेश्वर परमिशन नहीं देगा। పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళు పరలోకం పోతారని రాయబడింది. प्रभु की इच्छा के अनुसार जो चलता है वही स्वर्ग राज्य में जाएगा करके लिखा है। నీ ఇష్టం అనేది క్రైస్తవ జీవితంలో పనిచేయదు. आपकी इच्छा मसीह जीवन में पूरी नहीं నువ్వు होगी। చెడు మార్గంలో పోతే కూడా అది క్రైస్తవ జీవితంలో పనిచేయదు. आप बुरी मार्ग पे चलोगे फिर भी आपके मसीह जीवन में काम नहीं చెప్పిన आएगा। మాట వినకుండా నడిచినా కూడా అది కూడా క్రైస్తవ జీవితంలో పనిచేయదు. बताए हुए बात को नहीं सुनते हुए चलने से वो भी आपके जीवन में काम नहीं आएगा। హల్లెలూయా. हालेलुया। ఈరోజు దేవుడు ఒక్కటే మాట మీద మనతో మాట్లాడబోతున్నాడు. आज परमेश्वर ये एक ही बात पर हमसे बात कर रहा है। నువ్వు ఎలా ఉన్నావు? आप कैसे हो? నీ స్వభావం ఏంటిది? आपका स्वभाव నీ कैसा పునాది ఏ है? విధంగా आपकी ఉన్నది? नींव कैसी है? నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? आप कैसे चल रहे हो? నిజంగా నీకు బుద్ధి అనేది ఉన్నదా? सचमुच आपको बुद्धि है? మనం ఎలా నడుచుకుంటున్నాం? हम कैसे चल रहे हैं? జ్ఞానం లేకపోతే ప్రభువును జ్ఞానం అడిగి తీసుకోవాలి. ज्ञान नहीं है तो प्रभु को मांग के हमें ज्ञान लेना है। నువ్వు సరిగ్గా నడవకపోతే పరిశుద్ధాత్మ అడగల ప్రభు నన్ను సరైన మార్గం నడిపించు. अगर आप अच्छे नहीं चल रहे तो पवित्र आत्मा परमेश्वर को कहना है कि हमें अच्छे मार्ग पर चला। నీకు కళ్ళు తెరవబడి లేకపోతే ప్రభు నా కళ్ళు తెరవమని ప్రార్థించాలి. आपकी आंखें खुली नहीं है तो प्रभु का कहना है प्रभु मेरी आंखें खुली कर दे। నీకు ఆత్మీయ జీవితం లేకపోతే మోకాళ్ళ నుంచి ఉపవాసం ఉండి ప్రార్థించి నాకు ఆత్మీయ జీవితం కావాలని ప్రభుని అడగాలి. आपको आत्मिक जीवन नहीं रहने से उपवास करके घुटने पे रह के प्रार्थना करो कि मुझे आत्मिक जीवन चाहिए प्रभु करके। హల్లెలూయా. हालेलुया। కానీ శరీర సంబంధమైన క్రియలు నువ్వు పెట్టుకొని నువ్వు ఈ లోకంలో క్రైస్తవుని జీవిస్తే అది వ్యర్థమైన జీవితం. लेकिन शारीरिक संबंध के साथ आप रहकर मसीह जीवन जी रहे हो तो वो आपका व्यर्थ जीवन है। మీ అందరూ తెలుసు. आप सभी को पता है। ఉదాహరణకి उदाहरण में దేవుడు చెప్పిన మాట వినకుండా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. बताए हुए बात को भी नहीं सुनकर बुरी राह पर चलने वाले बहुत से लोग हैं। సొలొమోను కాలంలో అతనికి బుద్ధి చెప్పే వాళ్ళు ఎవరు లేక అతను చనిపోయాడు. सुलेमान के भी समय में बुद्धि बताने वाले नहीं रहने से वो बिगड़ गया। ఉజ్జియా సంఘంలో చెప్పే వాళ్ళున్నా కూడా అవి చెప్పిన మాటలు వినకుండా చనిపోయాడు. उज्जिया के समय में बताने वाले रहने से उसे नहीं सुनते हुए वो बुरा हो गया। చాలా మంది దేవుని బిడ్డలారా చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా కూడా వినక చెడిపోయినట్టు చూస్తున్నాం. बहुत से लोग कितने बार भी बताने से नहीं सुनकर बुरे हो गए करके हम देख सकते हैं। వాక్యం సెలవిస్తున్నది. वचन कहता है జకరియా గ్రంథము जकरिया మొదటి అధ్యాయం पहला अध्याय 3వ వచనం చూసినట్లయితే तीसरा वचन देखने से నువ్వు నా మాట వింటే अगर आप मेरी बात सुनने से నేను నీ మాట వింటాను मैं రాయబడింది. आपकी बात सुनूंगा। నువ్వు దేవుని మాట వినవు आप परमेश्वर की बात नहीं మరి सुनते నీ प्रार्थన దేవుడు వింటాడా? तो आपकी प्रार्थना परमेश्वर నువ్వు सुनेगा। దొంగ ప్రార్థనలు చేస్తున్నావు. आप चोर की प्रार्थना कर रहे हो। నువ్వు దొంగ క్రైస్తవుడు అని వాక్యం సెలవిస్తున్నది. आप चोर मसीह हो करके वचन कहता है। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా प्रिय परमेश्वर की संतान క్రైస్తవ జీవితం అంటేనే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనుసరించి నడుచుకోవడము. मसीह जीवन कहने से परमेश्वर के वचन को जैसा है वैसे चलना ही मसीह जीवन है। నువ్వు వ్యతిరేకముగా అనేది మాట్లాడకూడదు. आप विरोध में नहीं बात करना है। చెప్పిన మాట తప్పకుండా వినాలి. जो बात बताते हैं उसे सचमुच सुनना है। వాక్యానుసారంగా నడుచుకోవాలి. वचन के अनुसार ही जीना है। వ్యతిరేకంగా మాట్లాడవద్దు. विरोध में नहीं बोलना है। చెప్పినట్టు వినాలి. जैसे बताते वैसे सुनना है। ఇది సిద్కియా నుంచి ప్రభు మనం నేర్పిస్తున్నారు. ये सिदकिय्याह के द्वारा प्रभु हमसे सिखा रहे ఈయన हैं। యూదులకు లాస్ట్ ఆఖరి రాజు. ये यहूदा का लास्ट
और आखिरी राजा है। ఈయన జీవితంలో దేవుళ్ళరా ఇదే ఫైనల్ గా కనబడుతున్నది. इसके जीवन में यही फाइनल की तरह हमें दिखाई दे रहा है। ఎందుకు ఇది ఫైనల్ గా ప్రభు మనం నేర్పిస్తున్నాడు అంటే क्यों ये फाइनल रीति में हमें प्रभु सिखा रहा है कहने से, ప్రతి ఒక్క వ్యక్తి జీవితం నుంచి మొదటిగా దేవుడు ఇదే కోరుకుంటాడు. हर एक व्यक्ति के जीवन में से पहले तो प्रभु यही चाहता है లాస్ట్ కూడా ఇదే కోరుకుంటాడు. और लास्ट में भी यही चाहता है। ఇజ్రాయెల్ ప్రజలు మొట్టమొదటి రాజు ఎవరు? इजराइल का सबसे पहला राजा कौन है? సౌలు. शाऊल। సౌలు ఏం చేసిండు? शाऊल ने क्या किया? చెప్పిన మాట లేదు. जैसे बताया वैसे नहीं सुना। మొదటి సామ్యుయేలు 15:22లో पहला शमूएल इसके 15:22 में సమూయేలు ఏమన్నాడు ప్రవక్త? शमूएल ने क्या कहा? సౌలా, शाऊल, నువ్వు ఎన్ని బలులు అర్పించినా కూడా ఏమన్నా లాభం ఉన్నదా? तू कितने भी बलि चढ़ाने से कुछ लाभ है क्या? అన్నిటికంటే దేవుని మాట వినడం కదా శ్రేష్టము. सबसे ज्यादा परमेश्वर की बात सुनना ही ना श्रेष्ठ। అంటే చూడు, మొదటి రాజు అయిన సౌలు నుంచి కూడా ఇదే అంశం ప్రారంభించబడింది. तो देखिए पहले राजा शाऊल से भी यही अंश को आरंभ हुआ। యూదులకు ఆఖరి రాజు సిద్కియా. योदा का लास्ट राजा सिदकिय्याह। ఇగో ఈయన జీవితంలో మళ్ళీ సేమ్ అదే టాపిక్ నడుస్తున్నది. और इसके जीवन में भी सेम वही टॉपिक चल रहा है। అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యానికి సంపూర్ణంగా లోబడాలి. దేవుని వాక్యం ఉన్నట్టుగా నడుచుకోవాలి. దేవుని వాక్యానికి తలవంచాలి. परमेश्वर की इच्छा क्या है? एक मसीह व्यक्ति के द्वारा कहने से परमेश्वर के वचनों को स्वीकार करना है और परमेश्वर के वचन जैसे वैसे चल के और अपने जीवन को अच्छा करना है। నేను వినను, నాకు నచ్చినట్టే వింటా అని చెప్పేసి అన్నా అనుకో, अगर मैं नहीं सुनूंगा, मुझे जैसे पसंद है मैं वैसे करूंगा कहने से అనేకమైన దెబ్బలు తాకుతాయి. अनेक मार मिलेंगे। దెబ్బలు తాకక ముందుకే నీ బండ లాంటి హృదయాన్ని వెన్నుపూసలా మార్చుకోవాలి. मार मिलने से पहले आपके पत्थर हृदय को आपको महू बनाना है। నిజం, ఇది సత్యం, ఇది బైబిల్లో రాయబడింది. ये सत्य बात है और बाइबल में भी लिखी మనము है। మారు మనసు పొందాలి. हमें मन फिराना है। తప్పకుండా దేవుడు చెప్పినట్టు వినాలి. सचमुच परमेश्वर जैसे बताते वैसे सुनना है। దేవుని మాటలు పెడిచెవిన పెట్టి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. परमेश्वर की बात को सुनकर बाजू में रखने वाले नाश हुए बहुत से लोग हैं। ఇంకో వాక్యం చదువుకుందాం. एक वचन पढ़ेंगे। రెండో దినవృత్తాంతములు दूसरा इतिहास 36వ అధ్యాయం 36 अध्याय 15వ వచనం నుంచి 16వ వచనం. 15 वचन से 16 वचन तक। రెండో దినవృత్తాంతములు दूसरा इतिहास 36వ అధ్యాయం 36 अध्याय 15 16 వచనం. 15 और 16 वचन। उसके पूर्वजों के परमेश्वर यहोवा ने बड़ा यत्न करके अपने दूतों से उसके पास कहला भेजा, क्योंकि वह अपनी प्रजा और अपने दाम पर तरस खाता था। परंतु वे परमेश्वर के दूतों को ठट्टों में उड़ाते, उसके वचनों को तुच्छ जानते और उसके नबियों की हंसी करते थे। अतः यहोवा अपनी प्रजा पर ऐसा झुंझला उठा कि बचने का कोई उपाय न रहा। హల్లెలూయా. हालेलुया। చూడండి, ఏమైనా లాభం ఉన్నదంటారా? మరి देखिए कोई लाभ है क्या फिर? దేవుడు తన ప్రవక్తలను పంపుతున్నాడట, ఎగితాలు చేసినట. देखिए भविष्यवक्ताओं को भेजने से उन्होंने ठट्टे में उड़ाया। దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి పారేస్తున్నారు. परमेश्वर के वचनों को तुच्छ जाना। వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. उन्होंने अपने हृदय को कठिन बनाया। ప్రవక్తలు పంపితే వాళ్ళు దేవుడిలా మాట్లాడుతున్నా చెప్తే దేవుడు ప్రవక్తలు ఎగితాలు చేసినట. भविष्यवक्ताओं को भेजने से उनकी बात को सुनने के बाद इन्होंने हंसी उड़ाई उनकी। ఓకే, హల్లెలూయా. हालेलुया। ప్రవక్తల్ని పంపిస్తున్నాట, వారిని ఎగితాలు చేశారట. भविष्यवक्ताओं को भेजने से उनकी हंसी उड़ाई। వీళ్ళు క్రైస్తవులు అంటారా? మరి फिर ये मसीह है వీళ్ళు మరి దేవుని నమ్ముకున్నారా? వీళ్ళు क्या? ये परमेश्वर पर विश्वास करने वाले हैं? వీళ్ళు పరలోకం పోతారా? మరి ये स्वर्ग में जाएंगे? పోతారంట పరలోకము. जाएंगे क्या फिर? ఎందుకు ఇలాంటి వ్యర్థమైన జీవితం జీవిస్తారు? क्यों ऐसे व्यर्थ जीवन जीते? ఇది దేవుని మహిమపరిచే జీవితం కాదు. ये परमेश्वर की महिमा करने का जीवन नहीं है। దేవుడరా, క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరించి నడిచేవాడే క్రైస్తవుడు. परमेश्वर की संतान मसीह कहने से मसीह के अनुसार चलने वाला ही मसीह है। దేవునికి కోపం పుట్టించి అనేకులు ఆ దినంలో నాశనం అయిపోయారు. परमेश्वर को गुस्सा दिला के अनेक लोग उन दिनों में नाश हुए। మరి అంతకుముందే సరిగ్గా ఉంటే మంచిగుండు కదా. तो उससे पहले अच्छा रहे तो अच्छा नहीं रहता था। హల్లెలూయా. हालेलुया। చూడు, సిద్కియా జీవితం ఎట్లా ఉన్నదంటే, देखिए सिदकिय्याह का जीवन कैसा है कहने से రాజు అయినందుకు సంతోషం ఉన్నదట. राजा रहने से आनंद तो है, రాజు అయినందుకు సంతోషం ఉన్నది. राजा बनने के द्वारा आनंद तो है। కానీ ఆ రాజుకు బుద్ధి చెప్పడానికి దేవుడు పంపించిన ప్రవక్తను బట్టి అట అతనికి సంతోషం లేదట. लेकिन राजा बनाए हुए परमेश्वर जब नबियों को भेजता है तो उनके द्वारा वो आनंदित नहीं है। ఇగో మస్తు మంది క్రైస్తవులు ఇట్లే ఉంటారు. बहुत से मसीह लोग ऐसे ही रहते। నేను దేవుని నమ్ముకుంటా, मैं तो परमेश्वर पर विश्वास करता, వస్తా పోతా, आता जाता, కానీ నన్ను మళ్ళీ బుద్ధి చెప్పడం నాకు ఎవరు ఉండాలి? लेकिन मुझे बुद्धि बताने वाले फिर कोई नहीं रहना चाहिए। నేను చదువుకుంటానా, मैं पढ़ रहा हूँ, నేను మంచుకుంటానా, मैं अच्छा నేను हूँ, అన్ని చేస్తానా, मैं सब कुछ कर కానీ रहा నాకు हूँ, చెప్పడం ఉండాలి. लेकिन मुझे बताने वाले नहीं रहने चाहिए। అంటే దీన్ని ఒప్పుకోరు, इसे नहीं ग्रहण దీన్ని करते, అంగీకరించరు. इसे ग्रहण नहीं ఇగో करते। ఈ స్థితికి కూడా గట్టే ఉన్నాడు. ये सिदकिय्याह भी वैसा ही है। రాజు అయినందుకు సంతోషం అంట. राजा बनने के द्वारा तो
है, కానీ ఆ రాజుకు బుద్ధి చెప్పడానికి దేవుడు పెట్టిన ప్రవక్తను బట్టి మాత్రం అతనికి సంతోషం లేదట. लेकिन राजा बनाए हुए परमेश्वर जब नबियों को भेजते हैं उनके द्वारा यह प्रसन्न नहीं है। హల్లెలూయా. हालेलुया। దేవుని చిత్తము తెలుసుకోవాలని ఆశించాడు, परमेश्वर की इच्छा जानने के लिए तो आशा रखा, కానీ लेकिन దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయడం మాత్రం ఇష్టపడ్డాడు. परमेश्वर की इच्छा के विरोध में करने के लिए इच्छा जागृत की। దేవుని ఉద్దేశము దేవుని చిత్తమో తెలుసు, परमेश्वर की इच्छा परमेश्वर का उद्देश्य पता है, కానీ నడవడం మాత్రం పూర్తిగా దేవుని చిత్తానికి వ్యతిరేకమే. लेकिन चलना पूरा परमेश्वर की इच्छा के विरोध में है। అనేక మార్లు ఇర్మియా ప్రవక్త గద్దించాడు, अनेक बार इर्मिया भविष्यवक्ता ने बताया, అయినా కూడా చెడు మార్గం నడుచుకున్నాడు. फिर भी बुरी मार्ग पर ही चलता था। దేవుడు అయినా కూడా ప్రేమించి ఎన్నో సార్లు గద్దించినప్పటికీ కూడా फिर भी परमेश्वर प्रेम करके कितने बार बताने से भी దేవుడు అలా హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. प्रिय परमेश्वर की संतान अपने हृदय को कठिन बनाया, తన మీదకి దేవుని శిక్ష తెప్పించుకున్నాడు. अपने ऊपर ही परमेश्वर की शिक्षा को लगा लिया। వాక్యం సెలవిస్తున్నది, वचन कहता है, దేవుడరా యెరూషలేము మీదకి నెబుకద్నెజరు దండెత్తి వచ్చాడు. प्रिय परमेश्वर की संतान यरूशलेम के ऊपर नेबुकदनेस्सर आया। పూర్తిగా దేవుని మందిరము సొలొమోను కట్టిన దేవుని మందిరాన్ని పూర్తిగా పడేసిండు. सुलेमान ने जो परमेश्वर का मंदिर बांधा था उसे पूरा गिरा दिया। హల్లెలూయా. हालेलुया। నెబుకద్నెజరు పూర్తిగా దండెత్తి యెరూషలేము మీదకి వచ్చాడు. प्रिय परमेश्वर की संतान नेबुकदनेस्सर युद्ध के लिए यरूशलेम के ऊपर आया। యెరూషలేము మీదకి వచ్చి అనేక మంది చిన్న పిల్లలను చూడకుండా మస్తు కొన్ని వందల లక్షల మందిని చంపేసిండు. बहुत ही लोगों को छोटे बड़े नहीं देखते हुए लाखों लोगों को इसने मरवा डाला। అనేక మంది ఆ దినాల్లో చనిపోయారు. अनेक लोग उन दिनों में मारे गए। దేవుని మందిరం కూడా వాళ్ళు కూలగొట్టి దాన్ని అగ్నితో కాల్చి వేసినట్టుగా రాయబడింది. परमेश्वर के मंदिर को भी गिराकर उसे अग्नि के द्वारा जलाया गया करके लिखा है। మందిరంలో ఉన్న పరిశుద్ధమైన వస్తువులు పాత్రలు అవన్నీ కూడా బబులోను సామ్రాజ్యాన్ని తీసుకుపోయి వాళ్ళ దేవతల వెనుక పెట్టిలట వాళ్ళు. मंदिर में से जो पवित्र वस्तु है ये सारे ले जाके उनके देवताओं के पीछे रख लिए। దేవుళ్ళరా ఈయన సిద్కియా బందీ గృహంలో తీసుకువెళ్ళారు. प्रिय परमेश्वर की संतान सिदकिय्याह को बंदी गृह में ले जाया गया। ఈయనను ఇతని సంఖ్యలతో కట్టేసి తీసుకొని వెళ్ళారు. इसे पीतल के संकुलों से बांध के ले जाया गया। ఇతని కళ్ళు తీసేసిండు. इसकी आंखें निकाल ली गई। దేవుళ్ళరా బందీలో తీసుకొని పోయిండు. प्रिय परमेश्वर की संतान बंदी गृह में लेके गए। హల్లెలూయా. हालेलुया। చూడండి देखिए వాక్యం సెలవిస్తున్నది, वचन कहता है, సామెతలు 29:1 नीति वचन इसका 29 पहले अध्याय वचन ఎన్నిసార్లు में గద్దించిన లోబడిన వాడు ఏమైతే హఠాత్తుగా నాశనం అవుతాడు అని రాయబడింది. जितने बार बताने से भी नहीं सुनने वाला अचानक मर जाएगा करके लिखा है। ఎప్పుడే కానీ ఒక క్రైస్తవ జీవితం సున్నితంగా ఉండాలి కానీ కఠినంగా ఉండదు. एक मसीह जीवन कभी भी अच्छा रहना चाहिए लेकिन कठिन रूप से नहीं रहना चाहिए। మనిషి యొక్క హృదయము ఎట్లా ఉండాలి, మెత్తగా ఉండాలి తప్ప బండ వేర ఉండదు. मनुष्य का हृदय महू रहना है लेकिन पत्थर के जैसा नहीं रहना है। దేవుని భయము క్రైస్తవునికి ఉండాలి. परमेश्वर का डर मसीह व्यक्ति में रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। దేవుడు చెప్పినట్టు చేయాలి. परमेश्वर जैसे बताता वैसे करना है। పెద్దలను గౌరవించాలి. बड़े लोगों को आदर देना है। వ్యతిరేకంగా మాట్లాడద్దు. विरोध में नहीं बोलना है। చెప్పిన మాట చేయాలి. जैसे बताते वैसे करना है। వాక్యమును పక్కకు పెడితే దేవుడు నన్ను దంతడు. वचन को बाजू में रखने से परमेश्वर मुझे मारेगा। ఈ భయము ప్రతి క్రైస్తవునికి ఉండాలి. ऐसा डर हर एक मसीह व्यक्ति में रहना चाहिए। భయము లేదు, डर नहीं है, హృదయం కఠినంగా ఉన్నది, हृदय कठिन చెప్పిన है, మాట లేదు. बहता हुआ बात नहीं దేవుడు सुनता అయినా है। కూడా ప్రేమించి అవకాశం ఇచ్చింది కానీ మారు మనసు फिर పొందలేదు. भी परमेश्वर प्यार करके समय दिया लेकिन मन नहीं फिराया। మారు మనసు పొందలేదు. मन नहीं फिराया, ఇష్టానుసారం నడుచుకున్నాడు. की इच्छा के अनुसार जी అశో रहा అంటే था। కుషో అన్నాడు. अशो कहने से बुझो कह रहा था, ఎట్లా వాడుతుంది నడుచుకున్నాడు. जैसे कहने से वैसे जी रहा था। దేవునికి కోపం తెప్పించాడు. परमेश्वर को गुस्सा दिलाया। ఏమన్నది, దేవుడే చెప్పినారే నెబుకద్నెజరు పోరా అన్నాడు. तो क्या हुआ फिर परमेश्वर नेबुकदनेस्सर को बताया कि तू जाओ। ఇది అబద్ధం కాదు, ये झूठ नहीं మీరు है, బైబిల్ చదవండి. आप बाइबल पढ़िए। దేవుడు చెప్తేనే వచ్చాడు. परमेश्वर बताने से वो आया है। ఎందుకు అంటే क्यों कहने से? దేవుని అధికారం లేకుండా దేవుని బిడ్డల మీద చేయడం అనేది అది అసాధ్యం. परमेश्वर के बिना अधिकार के द्वारा परमेश्वर के लोगों के ऊपर हाथ डालना असंभव है। ఇప్పుడు ఇక్కడ వచ్చి మందిరాన్ని కూర్చుండు, అగ్నితో కాల్చుడు, అనేక మంది దేవుడే ఇచ్చిండు అక్కడ అది అనుమతి. ये सारे लोग आके मंदिर को नाश किए, अग्नि से जलाए, वो सारा चीजें किए, तो ये परमेश्वर ने आज्ञा दी वहां पर। ఎందుకు ఇచ్చిండు అనుమతి మరి? क्यों आज्ञा दी होगी? ప్రజలు పాపం చేసిండు, लोगों ने पाप किया, రాజు పాపం చేసిండు, राजा भी पाप किया, ఇష్టానుసారం నడుచుకుంటున్నాడు. खुद की इच्छा के अनुसार जी దేవుని रहा కోపం है, తప్పించిండు, परमेश्वर को गुस्सा దేవుని दिलाए, దుఃఖ పెట్టిండు. परमेश्वर को दुखी किए। రాజ్యంలో అసలు దేవుని కృప అనేదే లేదు. राज्य में परमेश्वर का अनुग्रह ही नहीं रहा। అందుకే దేవుడు నెబుకద్నెజరు వచ్చి మొత్తం సర్వనాశనం చేశాడు. इसलिए परमेश्वर की संतान नेबुकदनेस्सर आके पूरा
नाश किया, కళ్ళు పోయినాయి, आंखें चली गई, చేతులు కాళ్ళు గట్టేయబడ్డాయి, हाथ पैर बांध दिए गए, ఒక దొంగ వేరము, एक चोर की तरह, ఒక జంతువు వేరము एक प्राणी की तरह దేవుడు అతను తీసుకొని వెళ్ళి బందిలో వేశారు. प्रिय परमेश्वर की संतान उसे ले जाके बंदी गृह में डाल दिया गया। అందుకే చెప్పిన మాట వినడం అనేది నేర్చుకోవాలి, इसलिए बताए हुए बात को सुनना आपको सीखना है, వాక్యానికి తల వంచడం నేర్చుకోవాలి. वचन को सिर झुकाना सीखना है। నేను పట్టిన కుందేలుకే 4-5 కాళ్ళు అని అనొద్దు ఎప్పుడే. मैंने जो ससा को पकड़ा उसे 5 पैर है करके कभी नहीं कहना है, దానికి 4 కాళ్ళు రా బాబు, उसे 4 ही पैर रहते, 5 కాదు 5 नहीं रहते, కానీ అంటే నాకు 5 ఉన్నాయని చెప్పి. लेकिन वो कहता है नहीं नहीं 5 ही है। అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ये क्यों बता रहा हूँ అంటే कहने से? మనిషి కఠినంగా ఉండొద్దు, मनुष्य कठिन नहीं रहना चाहिए, మనిషి కఠినంగా ఉండకూడదు. मनुष्य कठिन नहीं रहना चाहिए। దేవుని మందిరమును దేవుడరా కాపాడుకోలేదు, प्रिय परमेश्वर की संतान परमेश्वर के मंदिर को ये बचा नहीं सके, దేవుని దేవుడిచ్చిన రాజ్యాన్ని కాపాడుకోలేదు, परमेश्वर ने जो राज्य दिया उसे नहीं बचा सके, దేవుడు ఇచ్చిన రాజ్యమును కాపాడుకోలేదు, परमेश्वर ने दिए राज्य को बचा नहीं सके, దేవుని మందిరమును కాపాడుకోలేదు, परमेश्वर के मंदिर को नहीं बचा सके, ప్రజలను కాపాడుకోలేదు, लोगों को बचा नहीं सका తన్ను తాను और కాపాడుకోలేదు, अपने आप को भी बचा नहीं सका ఆఖరి నాశనం అయిపోయాడు. और लास्ट में नाश हो गया। చూడండి, देखिए సామెతల గ్రంథం మొదటి అధ్యాయం చదివితే नीति वचन इसके पहले अध्याय को पढ़ने से అధ్యాయం అంతా ప్రభు సెలవిస్తున్నాడు. उस अध्याय में पूरा प्रभु कहता है, మీరు నేను చెప్పినట్టు వినలేదు కదా, आपने मैं जैसे बताया नहीं सुना ना, మీరు మారు మనసు పొందలేదు आपने కదా, मन नहीं फिराया ना, మీకు కష్టం వచ్చినప్పుడు నేను నవ్వుతా, आपको कष्ट आएंगे तब मैं हंसूंगा, మీరు నా వైపు చూస్తే నేను నా ముఖాన్ని దింపుకుంటా अगर आप मेरे तरफ देखोगे तो मैं अपने मुंह को मोड़ लूंगा, అని ప్రభు అన్నాడు. ऐसे प्रभु कहता है। ఎందుకన్నాడు? क्यों कहता है? మన కఠినత్వం, हमारा कठिन మన स्वभाव, అజ్ఞానము, हमारा మన अज्ञान, ఇష్టానుసార జీవితం, अपने खुद की इच्छा के మనం अनुसार దేవుడిని जीवन, దుఃఖ పెట్టిన దాన్ని బట్టి దేవుడు అట్లా అన్నాడు. हम परमेश्वर को दुखी किए इसलिए प्रभु ऐसा कहता है। హల్లెలూయా. हालेलुया। దేవులారా, ఇక ఇక్కడితో యూద రాజ్యం అనేది ఆగిపోయింది. प्रिय परमेश्वर की संतान, यहाँ से योद्धा का राज्य थम गया, ఇక దేవుడు తకాంచిపోయిందిగా. अब परमेश्वर थक गया। ఇక దేవుడు ఏమనుకున్నాడంటే अब परमेश्वर ने क्या कहा? దావీదుకి ఇచ్చిన వాగ్దానమును నేను సంపూర్తి చేద్దాం అనుకున్నాడు. ఇక दाऊद को जो मैंने वाचा बांधी थी उसी में पूरा करूंगा। ఏమన్నాడు? क्या कहा था? నీ సింహాసనము మీద, నీ సింహాసనం మీద నీ కుమారుడు కూర్చుంటాడు అన్నాడు. तेरे सिंहासन पर तेरा पुत्र बैठेगा करके कहा। అది ఆత్మీయ ఆలోచన చేస్తే उसे आत्मिक रूप से विचार करने యేసు से ప్రభు దావీదు కుమారునిగా పిలువబడ్డాడు. यीशु मसीह दाऊद के पुत्र जैसा बुलाया गया। అన్నాడు, నీ గోత్రం నుంచే పుడతాడు అని చెప్పి అన్నాడు. कहता था कि तेरे ही गोत्र में से वो उत्पन्न होगा। దావీదు చిగురు అని ప్రవచనముగా రాయబడింది. दाऊद की डाली करके वचन में लिखा है, దావీదు సంతానం అని కూడా రాయబడింది. पर मैं दाऊद का संतान करके भी लिखा है, దావీదు కుమారుడు అని కూడా రాయబడింది. दाऊद का पुत्र करके भी लिखा है, యూదా గోత్రపు సింహము అని కూడా రాయబడింది. यहूदा गोत्र का सिंह करके भी लिखा है। హల్లెలూయా. हालेलुया। నీ గోత్రం నుంచి పుట్టబో ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అన్నాడు. आपके गोत्र में से जन्मेगा वो राजाओं का राजा और प्रभुओं का प्रभु है कहा। ఆయన రాజ్యము యుగయుగాలు ఉంటది. उसका राज्य युग युग रहेगा, ఆయన రాజ్యములో శాంతి సమాధానం ఉంటుంది. उसके राज्य में शांति और समाधान रहेगा। దేవుళ్ళ తకాయించిపోయి వీళ్ళందరూ కాదు కానీ ఇక నేను అసలైన రాజును పుట్టిస్తా అనుకున్నాడు. ఇక अब परमेश्वर थक कर कहा कि ये सारे नहीं, लेकिन मैं असली राजाओं को अब जन्म दूंगा। దేవుళ్ళరా, ఇక సిద్ధికే తర్వాత ఈ ప్రవచనాలు దేవుడు ఎత్తిపట్టగా కొన్ని సంవత్సరాల తర్వాత యూదా గోత్రం నుంచి యేసు ప్రభు జన్మించాడు. सिदकिय्याह के बाद में कुछ समय के बाद यीशु मसीह जन्म गए। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు రాజుగా జన్మించాడు. यीशु मसीह राजा की तरह जन्मा, ఆయనలో ఎలాంటి లోపం లేదు. उसके अंदर कुछ भी लोप नहीं है। ఇంతమంది రాజులు చూసుకొచ్చినాం కదా, देखिए इतने राजाओं को हमने देखा అందరిలో ना, మచ్చలు ఉన్నాయి, सभी के अंदर एक दाग है, అందరిలో పాపం ఉన్నది, सभी के अंदर पाप है, అందరూ దేవుని सभी దుఃఖపరిచారు, लोगों ने परमेश्वर को दुख दिया, అందరూ పడిపోయి లేచిన ఉన్నారు, सभी लोग गिर के उठे हुए हैं కొంతమంది పడిపోయి లేవని కూడా అట్నే పోయిన వాళ్ళు और ఉన్నారు. कुछ लोग गिर के नहीं उठे वैसे ही चले गए लोग కానీ हैं। యేసు రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసులో మచ్చలేదు, మరకలేదు, పాపం లేదు. राजाओं के राजा प्रभुओं के प्रभु यीशु मसीह में एक दाग भी नहीं है। ఆయన సర్వాధికారి అయిన దేవుడు, वो सर्वाधिकारी परमेश्वर है, ఆయన శాశ్వత కాలం ఏలుతాడు. वो ఆయన अनंत काल तक राज्य करेगा, రాజ్యంలో శాంతి సమాధానం ఉంటుంది. उसके राज्य में शांति और समाधान रहेगा। హల్లెలూయా. हालेलुया। దేవుడారా, ఆయన రాజ్యములో ఉన్న ప్రజలందరూ కూడా प्रिय परमेश्वर की संतान, उसके राज्य के सभी लोग, వాళ్ళందరూ రక్షణ పొందాలని, वो सभी लोग उद्धार पाना వాళ్ళందరూ चाहिए, మారు మనసు वो పొందాలని, सभी लोग मन फिराना వాళ్ళందరూ चाहिए, సత్యం वो తెలుసుకోవాలని, सभी लोग सच्चाई को जानना సాతాను चाहिए, నుంచి, లోకము నుంచి, మనుషుల నుంచి, బంధకాల నుంచి విడిపించబడాలని, शैतान से, संसार से और मनुष्य से छुड़ाना चाहिए ప్రతి करके ఒక్కరు పరలోక రాజ్య వారసులుగా ఉండాలి అని చెప్పేసి, हर एक व्यक्ति स्वर्ग राज्य में वारिस होना चाहिए పాపం నుంచి, करके, శాపం నుంచి విడిపించడానికి पाप और
शाप से छुड़ाने के लिए ఆ రాజు ఈ లోకానికి వచ్చి वो राजा इस संसार में आके రాజుగా జన్మించి राजा की तरह जन्म लेके దాసుని స్వరూపం ధరించి दास का स्वरूप धारण करके దేవుళ్ళ సిలువను మోసాడు, प्रिय परमेश्वर की संतान क्रूस को నిందలు उठाया, భరించాడు, निंदाओं को बड़ा इंसान किया, ఆయన కొట్టబడును నెట్టబడ్డాడు, वो बहुत मार खाया गया। దేవుళ్ళ స్వరక్తం గార్చాడు, प्रिय परमेश्वर की संतान सारे लोगों को बहाया, సిలువలో మరణించాడు, क्रूस पर मारा गया, సమాధి చేయబడ్డాడు, समाधि किया गया మూడో దినమున తిరిగి और లేచాడు. तीसरे दिन फिर से जिंदा उठा। దేవుడారా ఆయనని విశ్వాసం ఉంచిన వారికి రక్షణ ఇస్తున్నాడు. प्रिय परमेश्वर की संतान उसके ऊपर विश्वास करने वालों को उद्धार दे रहा है ఆ రక్షించబడిన వాళ్ళందరికీ పరలోకంలో స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. और सभी उद्धार पाए हुए लोगों को स्वर्ग में जगह बनाने के लिए वो गया है, ఆయన तैयार చేశాడు. वो तैयार किया అక్కడికి తీసుకుపోవడానికి वहाँ ले जाने के लिए। ఇప్పుడు రెండోసారి ఈ లోకానికి రానయ్యన్నాడు. अभी दूसरी बार इस संसार में आने वाले हैं। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కనుక దేవుని బిడ్డలారా इसलिए प्रिय परमेश्वर की ఆయన संतान రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. इसके आने के लिए आप तैयारी के साथ रहो। ఆయన రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండడానికి, ఆయన రాజ్యమునకు వెళ్ళడానికి నువ్వు సిద్ధపాటు కలిగి उसके ఉండాలి. राज्य में सहभाग होने के लिए और उसके राज्य में जाने के लिए आप तैयारी के साथ रहो। సిద్కియా ఇష్టానుసారం నడుచుకొని నష్టపోయాడు. सिद्ध के अपनी इच्छा के अनुसार जी के नाश हो गया। హల్లెలూయా. हालेलुया। చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి. बहुत ही अच्छी रीति से ध्यान दीजिए। ఈ యొక్క యూదుల రాజైన సిద్కియా కాలంలోనే యెరూషలేము మందిరం పట్టబడింది. यहूदा का राजा सिदकिय्याह के समय में यरूशलेम का मंदिर तोड़ा गया, లక్షల మంది చనిపోయారు. लाखों लोग मर गए। ఇక్కడ మందిరం పడిపోయి దేవుడు 70 సంవత్సరాలు కూడా మందిరం కట్టబడలేదు. यहाँ पर मंदिर के 70 साल हो गए लेकिन मंदिर नहीं बांधा ఇది गया। యెరూషలేము కట్టిన సొలొమోను కట్టిన మందిరం ఇది ये सुलेमान ने बांधा हुआ मंदिर है, పడిపోయింది. गिर गया। పాపం చేశారు, पाप किए, విగ్రహాలు చేశారు, मूर्ति पूजा की, చెడుతనం నడుచుకున్నారు, बुरी रीति से चले, ఇష్టం వచ్చిన నడుచుకున్నారు. खुद की इच्छा के अनुसार चले, ఎన్నిసార్లు చెప్పినప్పుడు వినలేదు. कितने बार बताने से भी नहीं सुने। దేవుడు మనకు మన అంశం ఒకటే, प्रिय परमेश्वर की संतान हमारा उद्देश्य एक ही है। సిద్కియాని బట్టి ఒకటే నేర్పిస్తున్నాడు బాబు. सिदकिय्याह के द्वारा प्रभु हमें एक ही सिखा रहा ఒకటే. है, एक ही बात। ఏంటిదంటే क्या है कहने से? చెప్పిన మాట చేయండి, जो बताते वो करो, తగ్గింపు జీవితం కలిగి ఉండండి, नम्रता के साथ जिए, ఇష్టానుసారం నడుచుకోవాలి, खुद के इच्छा के अनुसार मत దేవుని जिए, చిత్తానుసారం నడుచుకోవాలి, परमेश्वर की इच्छा के अनुसार దేవుని जिए, వాక్యాన్ని పక్క పెట్టాలి. परमेश्वर के वचन के बाजू में मत रखिए। వాక్యములో ఇలా ఉన్నది అంటే సచ్చినట్టు తల వంచాలి, లేకపోతే సత్తవు. परमेश्वर के वचन में ऐसा है कहने से सिर को झुकाना है, नहीं तो आप मर जाओगे। తప్పకుండా తలకాయ దించుకోవాలి. सचमुच अपने सिर को झुकाना है। నువ్వు వాక్యాన్ని తల వంచలేదు, आप वचन को सर नहीं झुकाओगे तो దేవుని తల వంచుతావా? आप परमेश्वर को सर झुकाओगे। ఎందుకు దొంగ జీవితం? क्यों चोर का जीवन? నువ్వు వాక్యం దగ్గర నడుచులు తల, आप वचन के पास ही सिर को झुकाओ। నువ్వు దేవుని దగ్గర నడుస్తావా? आप परमेश्वर के पास झुका सकोगे? అబద్ధమైన జీవితం జీవిస్తాను. झूठा जीवन जी रहे हो। నువ్వు వాక్యాన్ని గౌరవిస్తే आप वचन को गौरव देने దేవుడిని से, గౌరవించిన, परमेश्वर को गौरव देने వాక్యాన్ని తల जैसा, వంచితే वचन को सिर झुकाने దేవుని से, తల వంచినట్టు, परमेश्वर को सिर వాక్యాన్ని झुकाना, ప్రేమిస్తే वचन को प्रेम करने దేవుని से, ప్రేమించినట్టు, परमेश्वर से प्रेम करना, వాక్యానుసారం నడుచుకుంటే वचन के अनुसार जीने से నువ్వు క్రీస్తును అనుసరించి నడుచుకున్నట్టు आप मसीह के अनुसार जीना, అలా దీవించబడతావు. ऐसे आशीषित होंगे। వాక్యం పక్క పెడతావు, वचन बाजू में నీకు रखें। వాక్యం తెలియదు, आपको वचन नहीं पता, చెబితే వినవు, बताने से नहीं सुनते ఇష్టానుసారం और నడుచుకుంటావు. खुद की इच्छा के अनुसार నీ जीते। హృదయం ఒక పెద్ద బండ. आपका हृदय एक बड़ा पत्थर है। ఎలా నువ్వు మారు మనసు అవుతావు? మరి कैसे आप मन ఎలా फिराओगे? దీవించబడతావు? कैसे आशीषित होंगे? జాగ్రత్త, सावधान, మారు మనసు పొందాలి, मन फिराओ, మారు మనసు పొందాలి. मन को फिराओ। దేవుడు సమయం ఇచ్చిండు, परमेश्वर ने वक्त दिया है, సమయం ఇచ్చింది, ఈయన సిద్కియా వాడుకోలేదు. वक्त को इस सिदकिय्याह ने इस्तेमाल नहीं किया। దేవులరా కొద్దిగా సమయం ఉంది మనకు. प्रिय परमेश्वर की संतान थोड़ा ही समय अपने पास है। యేసు ప్రభు రెండోసారి రానయ్యన్నాడు. यीशु मसीह दूसरी बार आने वाले हैं। మారు మనసు పొందాలి, मन फिराओ, దేవుడు దీవిస్తాడు. परमेश्वर आशीष देगा। దేవుడి మాటలు దీవించుగాక. परमेश्वर इन बातों का आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ లార్డ్. प्रेज द लॉर्ड।